రెడీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు కందాళ అన్నపూర్ణ. నేను పిఎం పాలెంలో ఉంటున్నాను. మీకు ఇన్నాళ్ళు ఏవో కొన్ని చెప్తూ వచ్చాను. ఈరోజు నేను ఏంటంటే చాలా రోజులు బట్టి నేను ట్రీట్మెంట్ చేస్తున్నానండి. అది సోరియాసిస్కి, తర్వాత ఏమోని ఆస్తమాకి, తర్వాత ఏమోని మోకాళ్ళలో గుజ్జు గుజ్జు అరిగిపోతే, మోకాళ్ళు అరిగిపోతే గుజ్జు పోవడం వల్ల ఆ గుజ్జు రావడానికి ఏం చేయాలి అన్నది అంటే ఏల్చూరి వారి దగ్గర నేను నేర్చుకుని నేను అవి ప్రయోగించానండి. ప్రయోగిస్తే తగ్గింది. ఒక 10 మందికి సోరియాసిస్ వాళ్ళకి తగ్గిందండి. తగ్గింది. అయితే వాళ్ళు వేరు ఊళ్ళలో ఉంటున్నారు. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళే మాత్రం ఒక 5గురు దాకా ఉన్నారు. నేను మీకు ఒకసారి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత కూడా మీకు చెప్పిస్తాను. అయితే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ధైర్యంగా ఇన్నాళ్ళ తర్వాత ఎందుకు చెప్తున్నానంటే, నేను ట్రీట్మెంట్ ఇచ్చిన 10 మంది కూడా బాగున్నారు. వారు వేరు ఊళ్ళలో ఉన్నారు. వాళ్ళు నా నెంబర్ తీసుకుని నాకేం కంప్లైంట్ లేదు. దాన్ని బట్టి వాళ్ళు తగ్గిందని అనుకున్నాను. ఇక్కడ లోకల్గా ఉన్న 5గురికి కూడా బాగా తగ్గిందండి. అయితే ఎంతవరకు ఒక ఆవిడైతే నా దగ్గరికి వచ్చేటప్పటికి చేతులు కానీ నుదురు అంతా బాగా సోరియాసిస్ ఎక్కువ అంటే 50% వచ్చేసింది ఆవిడకి. వచ్చి ఇలా పెచ్చులు చిన్న బ్లడ్ కూడా వచ్చేది. ఆ పెచ్చులు అంటే ఏదైనా తీసుకుంటే ఆ స్టేజ్లో వచ్చింది. చేతులు కూడా పాపం అలాగే ఉన్నాయండి. ఆ స్టేజ్కి వస్తే నేను తగ్గించాను. సరే, ఇవంతా పక్కన పెట్టేసి అసలు ముందు మందుకు వచ్చేస్తాను. మీరు జాగ్రత్తగా వినండి. ఏమీ లేదండి, సింపుల్ అనమాట, చాలా సింపుల్గా. నువ్వుల నూనె, చెక్క గానుగ నూనె అంటారు కదా, నువ్వుల నూనె. ఆ నువ్వుల నూనె తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని రోజుకి ఒక ఇంత అంటే 50 గ్రాములు తాగాలండి. రోజుకి ఒక 50 గ్రాములు, ఎప్పుడు ఇంత మోతాదులోని తాగి, అది ఎలా ఇప్పుడంటే పొద్దున్న లేస్తూనే మీరు పళ్ళతో వేసుకున్న వెంటనే అది ఇంత గ్లాసుకి తీసుకుని తాగేసి పక్కన ఇంత చింతపండు పెట్టుకోండి. ఇంత అది అంటే ఇక వాంతి అవ్వకుండా. పప్పు నూనె కదా అలవాటు ఉండదు కదా, అందుకని ఇంత చింతపండు వెంటనే నాలుగు పెట్టుకుని అని ఇలా చప్పరించడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ వికారం, ఆ నూనె తాలూకు ఆ వాసనకి వాంతి అవుతుంది. ఆ వాంతి అవ్వకుండా దాన్ని అలా చప్పరిస్తూనే ఉండండి. అలా ఒక 5 రోజులు మాత్రం చేయండి. చేసిన తర్వాత మీకు ఎలా ఉంది అన్నది మీరు నాకు కామెంట్ పెడితే నేను చూస్తే నాకు అర్థం కాదు. నా ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు డైరెక్ట్గా నాతో ఫోన్ చేసి కూడా మాట్లాడచ్చు. లేదు మీరు కామెంట్ పెడితే నేను చూస్తూ ఉంటాను, మీకు ఏ సలహా కావాలన్నా చెప్తాను. 100% నమ్మకంతో ఈ రకంగా చెయ్యండి. చేస్తే మీకు చాలా బాగా తగ్గిపోతుంది. నేను మందులు ఇచ్చినదే ఇలా చెప్పిన వాళ్ళకి 50%లో ఉన్న వాళ్ళకి బాగా తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోయింది. అలాగే మీరు ఫుడ్లో కూడా అదొక్కటే, ఫుడ్లో గిచ్చాలు అక్కర్లేదు. ఇలా చూపిస్తున్నాను చూడండి. తెల్ల నూలుపప్పుని మూకుట్లో వేసి పొడిగా వేయించాలి. మరీ ఎర్రగా వేయించకూడదు. కొంచెం వేయించేసి ఒక ఎండుమిరపకాయ వేసి, ఒక చారెడు పప్పు అనుకోండి, ఈ కప్పుడు పప్పు తీసుకోండి, దీనికి ఒక 2 ఎండుమిరపకాయలు యాడ్ చేయండి, వేయించేసేయండి. ఇంత జీలకర్ర కూడా వేయించేయండి. మిక్సీలో ఇలా పొడిగా పట్టేసుకోండి. ఈ పొడితోటి మీరు భోజనంలో మొట్టమొదటి ముద్ద 2 చెంచాలు కానీ 3 చెంచాలు కానీ, ఇప్పుడు కమ్మగా ఉంటుందండి, రుచిగానే ఉంటుంది. కరెక్ట్గా ఉప్పు కారం వేసుకుంటే కమ్మగా ఉంటుంది. చక్కగా 2 చెంచాలు వేసుకుని 4 ముద్దలు ఫస్ట్ అన్నం తినండి. అంతకని మీరు చేయాల్సింది ఏమీ లేదు. నా దగ్గరికి వస్తే నా దగ్గర వేరే 2 వేళ్ళు ఉన్నాయి, వేరు ముక్కలు పొడి ఉంది, కలుపుతాను. కానీ ప్రస్తుతం అవ్వదు కాబట్టి నేను మీకు యూట్యూబ్లో ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే, బాగా తగ్గింది వాళ్ళకి, చక్కగా తగ్గి చాలా నార్మల్గా అయిపోయారు 5గురు కూడా. ఒక ఆవిడైతే 65 ఇయర్స్ అండి, లత గారని చెప్పనేసి ఆవిడకైతే అసలు నేను కూడా అంటే ఏమోలే తగ్గుతుందని తెలుసు కానీ మరీ ఎంత అనుకోలేదు, మొత్తం తగ్గిపోయిందండి ఆవిడకి. కాకపోతే మీరు 5 రోజులు మాత్రం కంపల్సరీగా నూనెని తాగాలండి. 50 గ్రాముల నూనెని లెక్క పెట్టుకోండి. 50 గ్రాముల నూనె అలా గొంతులోకి నాలుగు మించి పోసుకుంటే వికారం, డైరెక్ట్గా గొంతులో పోసుకుని గుటకేసేయండి. వేసేసి ఆ కొంచెం చింతపండు ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు, నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే ఆ నూనె అంతా కిందకి దిగుతుంది. ఇంకొక విషయం, అది తాగిన తర్వాత మీకు మొన్నాడు తర్వాత 2-3 మోషన్స్ అవుతాయి. కొంచెం ఆ నూనె కదా మోషన్స్ అవుతాయి. దానికోసం మీరు ఏమీ కంగారు పడకండి. ఈ నూనె పొడి అన్నం తినండి. ఇలా 5 రోజులు చేయండి. చేసిన తర్వాత మీకు ఎలా ఉందో అన్నది నాకు చెప్పండి. ఇంకొక విషయం, నాకు చెప్పడానికి మీకు టైం లేకపోయినా అవ్వకపోయినా మీకు కానీ తగ్గినట్టు అనిపిస్తే, ఏమాత్రం మీకు తగ్గుతుందండి, ఖచ్చితంగా తగ్గుతుంది. తగ్గితే మాత్రం ఇదే నూనెని అలా కంటిన్యూ చేస్తూ మోతాదు కొంచెం తగ్గించండి. అంటే ఎలాగా, ఫస్ట్ 50 గ్రాములు తీసుకున్నారు కదా, 5 రోజులు 50 గ్రాములు, ఇంకొక 5 రోజులు 10 రోజులు కూడా అంటే 1 నెల ఇంచుమించి 50 గ్రాములు తీసుకోండి, తగ్గుతుంది అనుకున్నప్పుడు. తర్వాత నుంచి 25 గ్రాములు తీసుకోండి.
ఏమండి ఇలాగ ఒక్క 40 డేస్ అండి చేస్తే సోరియాసిస్ అన్నది మళ్ళీ మీకు కనిపించకుండా పోతుందండి. మీరు ఏ మందులు ఏమీ అవసరం లేదు. ఇంకొక విషయం, మేమేదో మందులు వాడుతున్నాం మేడం అనొచ్చు మీరు. ఆ మందులు మీరు వాడకుండా పక్కన కూడా పెట్టేసేయండి. లేదు వాడుకున్నా మీకు ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే వాడుకోవడం వల్ల మీరేమనుకుంటారంటే ఆ మందుల వల్ల తగ్గుతోంది అని, సహజం కదా, మందుల వల్ల తగ్గుతోంది అనుకుంటారు. అది కూడా కావచ్చు, కానీ దీనివల్ల మాత్రం 100% తగ్గుతుంది. నాకు నా నా ఇది ప్రకారం మందులన్నీ ఆపేయండి. ఒంటికి పై పూత కూడా మీరు ఏం చేస్తారంటే పప్పు నూనె ఉంది కదా, దాన్నే మీరు స్నానం చేసిన తర్వాత మీరు ఒంటికి రాసుకుని ఆ నూనె మళ్ళీ బట్టల నిండా అంటుకోకుండా కొంచెం మన ఒంటికి పట్టేంత వరకు కొంచెం ఏమీ తగలకుండా కూర్చుని ఆ ఒంటికి పట్టేసిన తర్వాత మీ ఇష్టం. అలాగా 5 రోజుల ముందు చేయండి, తర్వాత 10 రోజులు, తర్వాత నెల చేయండి, తర్వాత 40 డేస్ కంప్లీట్గా చేస్తే మీకు తగ్గకపోతే అప్పుడు నన్ను అడగండి. ఓకేనా? తగ్గిపోతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. అలాగే చెప్పాను కదా, మోకాళ్ళ గుజ్జుకు కూడా నేను మందిస్తాను. అలా ఏమైనా ముందు ఇది ట్రై చేయండి. తగ్గిందని మీకు నమ్మకం కలిగితే అప్పుడు మీరు ఇంకెవరికైనా చెప్పచ్చు. నేను మళ్ళీ దానికి కూడా నేను వేరే రోజు చెప్తానండి, తప్పకుండా చెప్తాను. ఆస్తమాకు కూడా చేప మందు అది అందరూ తింటూ ఉంటారు. నా దగ్గరకు ఒక ఆవిడ వచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ పాపం ఆయాసం దగ్గు, ఒక ఊదొత్తి అంటే అగరత్తు పొగ పడదు. గుడికి వచ్చేవారు. నేను ఒక గుడిలో లలిత పారాయణ చేసుకుంటూ ఉంటాం. అక్కడికి వచ్చారు ఆవిడ. వచ్చినప్పుడు ఆవిడతో నేను ఛాలెంజ్ చేసి చెప్పాను, మీ చేత కూల్ డ్రింక్ తాగిస్తాను. కూల్ డ్రింక్ అంటే పిచ్చి ఇష్టం, చాలా ఇష్టం. కూలింగ్ వాటర్ కూడా తాగలేరు. అలాంటి ఆవిడ చేత కూల్ డ్రింక్ తాగిచ్చానండి. ఎంత అది కూడా ఒక 40 రోజులు అంటే 1 మంత్ తర్వాత ఆవిడ కూల్ డ్రింక్ తాగింది. తర్వాత అలా కంటిన్యూ చేసుకుంది. కాబట్టి నన్ను నమ్మండి. నేను కూడా ధైర్యం చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నేను చెప్తున్నాను. వసుదైక కుటుంబం, ఈ ప్రపంచమంతా నా కుటుంబాన్ని భావించేదాన్ని నేను. నన్ను నమ్మండి, ఇలా వాడండి. నాకు ఏ విషయం, నాకు ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది, లేదంటే నాకు కామెంట్ రూపంలోనైనా పెట్టండి. ఓకేనండి? అందరికీ నమస్కారం అండి. ఉంటాను.